చదువులందు రాజ్య పదవులందును పాడి మొదవులందు స్త్రీల పెదవులందు ఆశలుడిగినట్టి అయ్యలు ముక్తులు విశ్వదాభిరామ వినురవేమ. కోరుకున్న వారందరికీ ముక్తి లభిస్తుందా? వారు గురువులైనా సరే లభించదు. మరెలా? ఆశలు వదులుకుంటే లభిస్తుంది. ఏమిటా ఆశలు? వేటిపైన? గొప్ప విద్యలనబడే వాటిపైన, అధికార స్థానంపైన, పాడి ఆవులపైన, స్త్రీలతో భోగ జీవితంపైన. మోక్షం ఆకాశం నుంచి రాలిపడేది కాదు. ఒక్కొక్క కోరిక నువ్వు వదిలేస్తుంటే అది ఒక్కొక్క అడిగే నీకు దగ్గరవుతుంది అని ప్రవచిస్తున్నాడు వేమన. చదువు అంటే ఇప్పటి చదువు కాదు, విద్య అనే విశాలమైన అర్థంలో వాడుతున్నాడు. చదువు అంటే అభ్యసించేది, వేద పాఠం. అర్థం తెలియకుండా పైకి చదివే పద్ధతి ఒకటి ఉండేది. దానిని పవిత్రమని నమ్మేవారు. దశమం వచ్చు, విజయ విలాసం వచ్చు, మను చరిత్రం వచ్చు అని భట్టి విక్రమార్కులు పండితులుగా చలామణి అయ్యేవారు. ఇటువంటి వారిని చదువుల పులుగులు అనేవారు. పులుగు అంటే పక్షి, ఇక్కడ చిలుక. చిలుక పలుకలే సార్థకమైన విద్య కాదు. దానివల్ల ఏం ప్రయోజనం అని వేమన ప్రశ్న. రాజ్య పదవి అంటే ఉన్నత స్థితి, ఉద్యోగ హోదాలని అప్పటి అర్థాలు. ఇప్పుడు కూడా అంతే. అధికార పీఠానికి దగ్గరగా ఉండాలని తాపత్రయాలు ఇప్పుడు ఉన్నాయి. పాడి అంటే పాలు, మొదవు అంటే తొలిచూలు ఆవు, పాలిచ్చే ఆవు అని కూడా. పాడి చేయడం అంటే పశువుల పాలు తీసి పెరుగు మొదలైనవి చెయ్యడం. స్త్రీల పెదవులు అంటే స్త్రీ సౌందర్యాస్వాదనం. కింది పెదవిని అధరం అని అంటారు. ఇది రసానుభావ గుణంగా చలిస్తుంది. అందుకే అధరం మధురం అన్నాడు కవి. ఆశ అంటే మరేమీ లేదు, కోరికే. ఆశ పాసం లాంటిది, బంధం లాంటిది. దానిని తెంపుకోవడమే ఉత్తమం. ముక్తులు అంటే ముక్తి పొందిన వారవుతారు. వేటి నుంచి ముక్తి? సంసార బంధాలు లేదా భవబంధాల నుంచి ముక్తి. విద్య వల్ల వచ్చే దాష్టికాన్ని, పదవి వల్ల వచ్చే అధికారాన్ని, పాడి వల్ల వచ్చే సంపదని, స్త్రీల వల్ల వచ్చే అనుభోగాన్ని వదులుకుంటావా? వదులుకుంటే ముక్తి నీ ముంగిట నిలుస్తుంది. ముంగిటి కాదు, నీ అనుభవంలో ప్రవేశించి నిన్ను ముక్తుణ్ణి చేస్తుందని ప్రబోధిస్తున్నాడు వేమన. సముద్రం అంత గంభీరమైన విషయాన్ని కుండలో నింపి చెప్పడం వేమనకు మాత్రమే చేతనైన విద్య. ఇది ఈ పద్య సారాంశం.